ఎక్కడికి? మద్రాసులో ఉన్న నా స్నేహితుడు మంగపతి గారి దగ్గరికి వీడిని పంపిస్తున్నాను. వాడికి బోల్డని ఫ్యాక్టరీలు ఉన్నాయి. పైగా ఫైల్ మాల్ లాంటి వాడి చేత కూడా పనిచేయించే సత్తా ఉంది. ఫ్రెండ్స్ లోక్స్ కూడా ఉండరు కనుక వీడు కుదురుగా ఉంటాడు. కానీ తల్లిదండ్రులు దూరంగానే ఉండలేను. రోజు లేవగానే ఉత్తములైన మీ పదపద్మాలను పూజించకుండా నేను ఎలా బ్రతకగలను? ఏం పర్లేదు నాయన, మా పదపద్మాన్ని బాగా ఫోటో తీయించి ఎల్ఆర్ చేసి పంపిస్తాము. అక్కడే దండం పెట్టుకుని పూజించుకో. ఏం పితృభక్తి రాలేదు. రేపే వీడి ప్రయాణం. ఇప్పుడే మంగపతికి ఫోన్ చేస్తున్నాను. Shut up your mouth, I say. Don't talk too much. ఫోన్ వచ్చింది అంతేగా, దాంతగా నేను చూసుకున్నాను. హలో, ఓర్ నువ్వట్రా బసవరాజు గాడివా? ఏంటి ఓరి వేతవా, మీ అబ్బాయిని పంపించడం నన్ను అడగల. వాడు ఎలాగో నాకు కాబోయే అల్లుడేగా. ఆపేయ్, ఇలాగ ఆపేయ్. నాకు గుర్తుందిరా మనం ఇచ్చుకున్న మాటలు. వాడిని ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడ దొరుకుని రోజులో చూశాను. సరే ఉత్తరం రాసి పంపించు. నా కాబోయేలు నేను కంట్రోల్లో పెట్టుకుంటాను కదా. బాయ్, ఉంటాను రా. ఏమిటాడి అల్లుడు అంటున్నా ఫోన్ లో? బుజ్జిగాడు వస్తున్నాడమ్మా. ఎవరా బుజ్జిగాడు? అదే మన బసవరాజు మావయ్య గారు అబ్బాయి. చిన్నప్పుడు మీ ఇద్దరు కలిసి ఆడుకునేవారు. ఆ రోజుల్లోనే వాడు నా కాబోయే అల్లుడని, నువ్వు ఆ బసవగాడి పొడవని మేము నిర్ణయం చేసుకున్నాం. అయితే ఇప్పుడు అతను ఇక్కడికి వస్తున్నాడా డాడీ? అవునమ్మా, వాడు తన కాబోయే పెళ్ళాన్ని చూసుకోవడానికి వస్తున్నాడు. ఓ డాడీ, వేళకు మానస్ నిజం చెప్పు. నిజమేనమ్మా, వాడు ఇక్కడే ఉండి ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ వ్యవహారాలు అవన్నీ చూసుకోవడానికి. ఎవరా సమం పక్కనే? నేను సార్ మేనేజర్ గిరిని. గిరి ఏం కావాలి? ఫ్యాక్టరీ ఫైల్స్ మీద సంతకాలు. ఆ ఫైల్ తీసుకురా. డాడీ, ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే డాడీ. నేను కార్ తీసుకొని. పెద్ద కార్ ఎవరో ఫ్రెండ్ అడిగితే ఇచ్చానమ్మా. పోనీ సిఎడ్ సర్వీసింగ్ ఇచ్చాను. నేను వెళ్ళదు డాడీ. సార్ నేను ఎలాగూ ఫ్యాక్టరీకి వెళ్తాను. ఇప్పుడు అమ్మాయి గారు నా కారులో దారిలో. ఆపే డైలాగ్ ఆపే. అమ్మా రాదా, గిరి డ్రాప్ చేస్తాడు వెళ్ళి. ఏమిటో ఎలా అయిపోతాను తెలుసు సార్. రాధా, ఒక విషయం చెప్పనా? నిన్ను చూస్తుంటే నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, రక్తం పొంగిపోతూ ఉంటుంది. హై బీపీ అయి ఉంటుంది. డాక్టర్ చూపించుకో. నెగ్లెక్ట్ చేస్తే నరాలు చిట్లి రక్తం ఎగదన్నేయగలదు. రాధా, జీవితాంతం నాకు ఇలా డ్రైవ్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది. దానికి ఉంది, టాక్సీ డ్రైవర్ కుదురుకో. అది కాదు రాధా, నువ్వు ఇలా పక్కనుంటే భూమి ఆకాశాలు కలిసే చోటు వరకు వెళ్ళాలనిపిస్తుంది. ఇలా ఆపు. ఇక్కడ నా ఫ్రెండ్ ఇల్లు. చూడు, నేను ఇక్కడ దిగుతాను. నువ్వు భూమి ఆకాశాలు కలిసే చోటుకు వెళ్ళి అక్కడే ఉండి సెటిల్ అయిపో. బసవరాజు గారు అబ్బాయి, బంధువులంతా కట్టకట్టుకుని చచ్చిపోతే మిగిలి ఉన్న వాళ్ళగా ఏమిట్రా పోజు? రైలు టైం అయింది, లే. నానా, ఈ రోజు రైళ్ళకి సెలవంట. సెలవులుండేది స్కూళ్ళకి కానీ రైళ్ళకి అది బాబు. అది కాదు నాన్న, ఈ రోజు మద్రాసులో హర్తాలంట. అందుకని రైలు నుంచి ఎవరిని దిగనివ్వరంట. నువ్వు దిగక్కర్లేదు నాన్న, తోటి ప్యాసింజర్స్ తోటి నిన్ను తోసేమని కబురు చేస్తాను. అమ్మా, నేను వెళ్ళిపోతున్నానమ్మా, పోతున్నాను. మళ్ళా జన్మంటూ ఉంటే నేను నీ కడుపునే పుడతానమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. బసవరాజు గారి భార్య బిడ్డ హెవీ సీన్స్ యాక్ట్ చేశారంటే నరికేస్తాను. రారా, ఇదిగో టికెట్. ఈ 100 రూపాయలు ఖర్చుకుంచుకో. మరి 100? ట్రైన్లో నా టిఫిన్ ఖర్చు కూడా సరిపోదు. ఏడ్చావురావా,
డ్రైవర్ దగ్గర నుంచి గాజు వరకు పెట్టిస్తావా టిఫిన్? మంగపతి మావి ఇంటికి వెళ్ళావంటే నీకు ఒక నయా పైసా ఖర్చు ఉండదు, అంతా వాళ్ళే చూస్తారు. అంతవరకు ఈ 100 ఉంచుకో. ఇదిగో టికెట్. బాబు నీకు దెబ్బరొట్టు అంటే ఇష్టం కదా, అందుకని చేసి ఇందులో పెట్టాను, రైల్లో తిను. నాకేం అక్కర్లేదు. నన్ను పంపే శుభ సందర్భంలో నాన్నగారు కూర్చుని తీరిగ్గా దెబ్బరొట్టు తినమను. బాబు వాసన చూడరా, ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఇది నాకు భలే ఇష్టం అమ్మా. బాబు నీకు ఇష్టం లేదన్నగా నాకు ఇచ్చి తింటా. అక్కర్లేదన్నా, నేను ట్రైన్లో తింటాలే. ఇందా వస్తా అమ్మా, వస్తానా? చంద్రం, చంద్రం. హలో గోపి, ఎక్కడికి రా? హడావిడిగా బయలుదేరా? బాబాయ్ హోటల్ కదా, అక్కడ పెసరట్టు, సాంబారు, ఇడ్లీ బలిబలిగా ఉంటారా? హోటల్ కాదురా, నేను మెడ్రాస్ వెళ్తున్నాను. మెడ్రాస్ ఎక్స్ప్రెస్ ఏమిట్రా, రెక్కలు పక్షిలాగా? లేకపోతే ఏమిట్రా, నువ్వు వెళ్తే మొత్తం అన్నిటికీ లాంటి కూడా వస్తుంది. రే ఫ్రెండ్వి, నిన్నుడు నేనే వెళ్తాను రా. నువ్వు నాతో పాటే మెడ్రాస్ వస్తున్నావు. ఆహా, అయితే నా పెట్టెలు బట్టలు మొత్తం అన్ని. నీకు పెట్టెలు బట్టలు బరా, నా వేసుకున్నానే ముందు కారెక్కు. ఏం మెట్రా, ఏం మెట్రా, సముద్రపు గాలి ఎంత బాగా విస్తుంది. ట్యాక్సీ కావాలి సార్. నువ్వు తిరుగుడువా? తెలుగుండి సార్, ట్యాక్సీ కావాలా? నేను నీకు అక్కర్లేదు, అమ్మేస్తున్నావా? జోకే చదువుతా సార్. ఎక్కడికే? మమ్మల్ని మంచి హోటల్ తీసుకెళ్తావా? చదువు ఎక్కడికి? లేదు, వీడి వరకు చూస్తుంటే మన హోటల్ కాదు, తినకి సముద్రంలో తీసుకెళ్ళిట్టున్నాడు. మనం ఇచ్చినప్పుడు భయపడకూడదురా, చాలా చాలా ధైర్యంగా ఉండాలి. అవును. ఎందుకంటే ఇదేమన్నాయ్యా, మాలాంటి ధైర్యవంతం కూడా జరుపుకుని ఉంటాను. మీరేం భయపడకండి సార్, ఇట్లాంటి ఆరు నా బండిలో మాత్రమే ఉంది సిటీలో. సిటీ ఏం కర్మ, ఇటువంటి భయంకరమైన హారను ప్రపంచంలో నీ ఒక్కరికే ఉన్నట్టు. ఆడపిల్ల కాలేజీరా? ఏంట్రా కూర్చోడం సార్, శైలో కూర్చోవడం అలాగా? ఏమిటో ఈ ట్యాక్సీ నమ్ముకునే డోర్ కనుకుంటున్నాను. నా జాగ్రత్త ఉండదు మనం. అసలు ఈ డోర్లు కానీ ఈ సీట్లు కానీ ఏది మనం అక్కడ ఈ డ్రైవర్లు కూడా నమ్మకూడదు. నా జాగ్రత్త, మన జాగ్రత్త మనం ఉండదు. నువ్వు ఇప్పుడు ట్యాక్సీ అంటే ఇంతేనా? నువ్వెక్కడికి రా, ఆ ట్యాక్సీలో సామాన్ దింపించి వాడికి డబ్బిచ్చి నువ్వు పంపించేసాయి. ఇలా నేను రూమ్ బుక్ చేసి ఉంచుతా. ఓయ్ అలాగే. ఎంత అయిందయ్యా? 8 రూపాయలు. ఈ 10 రూపాయలు తీసుకుని మిగతా 2 రూపాయలు నా పేరు చెప్పు తిను. నా పేరు ఏంటో తెలుసా? తెలుసా? చంద్రం. ఒకసారి చెప్పు. చంద్రం. సామాన్ వచ్చా? అదేమిట్రా, బాయ్ తీసుకొస్తున్నాడు. రై ఎలా ఏడు రావా? టిఫిన్ బాక్స్ ఎదురా? టిఫిన్ బాక్సా? ట్యాక్స్లో మర్చిపోయి ఉంటారా? అలాంటివి డజన్ కొనుక్కోవచ్చు. అది మామూలు డబ్బా కదరా? తెలుసురా, స్టెయిన్లెస్ స్టీల్, అందులో డబ్బు ఉందిరా. టిఫిన్ అవి ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయిరా. ఉప్మాలో జీడిపప్పు, లడ్డూలో కిస్మిస్ వేస్తే ఎంత బాగుండేది. దోశ సరిగా కాల్చలేదురా, కాల్స్తే కరకలాడితే ఎంత బాగుండేది. ఇంకో ఐస్ క్రీమ్ తెప్పించరా? ఊకరా, అంతా నన్నే తినమంటూ నువ్వే తినకుండా ఉంటే నాకు చాలా మొహమాటంగా ఉందిరా. అవును, ఈ గులాబ్ జామ్ ఎవరిదిరా? నీకోసరా. లాయించా. ఇవన్నీ తినేశాక అలా ఓ రౌండ్ వెళ్ళి మ్యూజియం జూ చూసేసి ఇలా వచ్చేద్దాం. తిరిగి రావడం దేనికిరా? జూలో ఒక బోన్ చూసుకుని అందులో సెటిల్ అయిపోదాం. అదేమిట్రా? లేకపోతే ఏమిట్రా? రై, మనం మద్రాసు వచ్చింది దేనికిరా? పని చూసుకోవడానికి రా. పని చూసుకుంటున్నా ఉన్నాగా పని. రే ఆపు, ముందా ఆపు. నువ్వు మంగపతి గారింటికి వెళ్తున్నావు. ఓ ఎస్, వాట్ ఇస్ దేర్? వెళ్తాను. వెళ్ళి నువ్వే బసవరాజు అబ్బాయిని వాళ్ళతో చెప్తున్నావు. రైట్. మద్రాసు వచ్చాక నీకు ఏమైనా మర్చిపోయిందా? బసవరాజు గారి అబ్బాయి నువ్వు, నేను కాదు. మర్చిపోయావా? గుర్తుంది కానీ ఇక్కడ నుంచి నువ్వే వాళ్ళ అబ్బాయివి. తీరా నేను బుద్ధిమంతులను కనిపెట్టి మీ నాన్న దత్త తీసుకుందాం అనుకుంటున్నారా? మరే ఆస్తంతా నీకే రాయాలనుకుంటాడు. ఆ ఆస్తంతా ఎందుకు, సగం చాలు, అడ్జస్ట్ చేసుకుంటా. మరి చూడు, నువ్వు బసవరాజు గారి అబ్బాయి గోపిలాగా ఈ ఊళ్ళో ఉన్న మంగపతి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళెవరో నాకు తెలీదు.
అక్కడికి వెళ్ళి అబద్ధాలాడి నటించమంటావా? రేయ్ అందుకేనేమిట్రా బలికి పంపే మేకను మేపినట్టు తిను తిను అని పొద్దు నుంచి తెగ మేపావు. రేయ్ కావాలంటే తినవండి కక్కుతాను కానీ నేను మాత్రం తెచ్చిన వెళ్ళను రా. రేయ్ నీకేం భయం లేదురా, వాళ్ళని ఎప్పుడు చూడలేదు. ఇదిగో మా నాన్నగారు రాస్తున్న కవర్ పట్టుకు వెళ్తే వాళ్ళు నిన్నే గోపి అనుకుంటారు. హోటల్ బాయ్కి ఇచ్చి పంపినా వాడిని గోపి అని నమ్ముతారా? రేయ్ నేను మన ఊరు వెళ్ళిపోతాను రా. బతి బాగుంటే ఆ మ్యూజియం తర్వాత వచ్చి చూస్తాను. నీకేదైనా ప్రమాదం వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను రా. చూడు అక్కడ నీకు కావాల్సిన గౌరవం ఉద్యోగం అన్ని లభిస్తారా.